అర్ధరాత్రి రైల్వే కోటర్లో గంగమ్మ జాతరకైతే వచ్చినాను. జాతర అయితే మామూలుగా జరగల. శ్రీరామనవమి 9 రోజుల తర్వాత బుధవారం రోజు ఈ గంగమ్మ తల్లి జాతర చాటింపు అయితే వేస్తారో. ఈ జాతర 3 రోజుల పాటు అద్భుతంగా అయితే జరుగుతుంది. 1930 సంవత్సరం నుంచి రైల్వే కోటరు ప్రజల సమక్షంలో పండ్రావారి కుటుంబం అమ్మవారికి పసుపు కుంకుమ అంబలి సారె సమర్పించుకోవడం ఆనవాయితీగా అయితే వస్తా ఉంది. నెక్స్ట్ ఇంకా చాటింపు తర్వాత దున్నపోతు గట్టం కుండ అయితే స్టార్ట్ అవుతుంది. దున్నపోతు మెడలో వేపమాలేసి కుండకు అమ్మవారి ప్రతిమను చేసి ఇంటింటికి తిప్పి పూజ అయితే చేపిస్తారు. నెక్స్ట్ ఇంకా గురువారము తెల్లవారుజామున అంకాలమ్మ గుడిలో గంగమ్మను ఈ మట్టితో అయితే తయారు చేస్తారు. తయారు చేసి అంకాలమ్మ గుడి నుంచి పల్లకిలో గంగమ్మ తల్లిని గంగమిట్ట వరకు పల్లకిలో ఊరేగిస్తా తీసుకొని పోతారు. ఆ గంగమ్మ తల్లి పల్లకిలో ఊరేగిస్తా వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మొత్తము కాయ కర్పూరం చల్ల ముద్దలతో ఫుల్ అయిపోతుంది. లాస్ట్ వరకు గంగమిట్ట వరకు పల్లకిలో వచ్చిన గంగమ్మ తల్లిని ఇక్కడైతే కూర్చొని పెడతారు. ఇదే గంగమిట్ట. ఆ గంగమ్మ తల్లి వచ్చేటప్పుడు పొట్టేళ్లు మేకపోతులు కోడి పుంజులు వందల సంఖ్యలో దిగుతాయి. ఇంకా చుట్టుపక్కల నుంచి వేల మంది అయితే వస్తారు ఈ గంగమ్మ తల్లి జాతర చూసేదానికి. ఈ డీజే దగ్గరుండి వీడియో తీసిన ఈ సౌండ్ కి గుండెతో కూడా అదురుతా ఉండాలి. నెక్స్ట్ ఇంకా అంకాలమ్మ గుడి దగ్గర ఈ డప్పు దరువు అయితే వేసినారు. దుమ్ము దులిపేసినారు. నెక్స్ట్ ఇంకా రేపు మార్నింగ్ ఈ గంగమ్మ తల్లి జాతరలో కాల్చిన పటాకులు వీడియో అయితే పెడతా ఉండా. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.